ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? న్యూగా ఒక యూపీఐ సంబంధించిన యాప్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టైంపే యాప్ గురించి చాలా మందికి అయితే తెలుసు. అలాంటి యాప్స్ ఏమి అదే విధంగా ఈ యాప్ కూడా మనకు వర్క్ అవుతుంది. జస్ట్ మనం ఇందులో ఒక ₹1 ట్రాన్సాక్షన్ చేస్తే ₹10 ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. అది సైన్ అప్ బోనస్ లాగా. పర్ రీఫర్ వచ్చేసి ₹20 అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు రీఫర్ కూడా అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సింపుల్గా లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతారు. సింపుల్గా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. దాని కిందనే మీకు రీఫర్ కోడ్ ఎంటర్ చేయమని మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. మీరు డైరెక్ట్ లింక్ తోటి వస్తే మీకు చూపించదు. మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే చూపిస్తుంది. మీరు ఒకవేళ డైరెక్ట్ లింక్ తోటి వస్తే మీకు రీఫర్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ 2 టిక్ మార్కులు అయితే ఇచ్చేసేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ లాక్ అనేది ఎంటర్ చేయమంటుంది. సింపుల్గా స్క్రీన్ లాక్ అయితే ఎంటర్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీకు సింపుల్గా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో సర్వర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ట్రై చేస్తూ ఉండండి. సింపుల్ ఇక్కడ సెండ్ మనీ ఆప్షన్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అంటే మీ మొబైల్ ఉన్న సిమ్ అయితే వెరిఫై చేసుకోమంటుంది. సింపుల్గా సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. ఇది ఒక ట్రస్టెడ్ యాప్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది యూపీఐ సంబంధించిన యాప్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇప్పుడు టైంపే ఇంతకుముందు వచ్చిన టైంపే ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా ఈ యాప్ కూడా వర్క్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇక్కడ మీరు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే అంటే మీ బ్యాంక్ ఏదో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. అంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. జియో పేమెంట్ బ్యాంక్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఏమైనా అలో అడిగితే అలో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం లేదు, మీరు ఒక ₹1 అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరో ఒకరు యూపీఐకి సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూపీఐ ఐడి అందా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి సింపుల్గా మీరు ఇక్కడ యూపీఐ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు ₹1 అయితే ఈ విధంగా అయితే సెండ్ చేసేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ₹1 అయితే సెండ్ అయిపోతుంది. సెండ్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ క్లైమ్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఈ ₹10 అయితే ఇన్స్టెంట్గా మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రీఫర్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు, మీరు యాప్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది, కింద రైట్ సైడ్లో ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ రీఫర్ అండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రీఫర్ చేయండి. వాళ్ళు సేమ్ ప్రాసెస్ ఈ విధంగా కంప్లీట్ చేస్తే మీకు ₹20 అయితే ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. మీకు వచ్చిన మనీ అయితే ఈ విధంగా విత్డ్రా చేసుకోవాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, యాప్ సర్వర్ ప్రాబ్లం వల్ల మనకు వచ్చిన రీఫర్ అమౌంట్ అయితే ఇక్కడ సర్వర్ ప్రాబ్లం వల్ల చూపించట్లేదు. కొంచెం ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. మీరు రీఫర్ చేసిన అమౌంట్ డైరెక్ట్ ఇక్కడ క్లైమ్ నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను రీఫర్ చేసిన అమౌంట్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కదా. సింపుల్ ఇక్కడ క్లైమ్ నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ ఏది ఇచ్చామో అందులోకి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. పేమెంట్ అయితే పక్కాగా వస్తాయి.